హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు మినీ కిచెన్ 99. ఈరోజు వీడియో వచ్చేసరికి పాతకాలంలో మన అమ్మమ్మలు చేస్తారు కదా రోటి పచ్చడి, పచ్చిమిరపకాయల రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పచ్చడి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ తినాల్సిందే, మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సిందే. ఈ పచ్చడి ఇడ్లీలోకి కానీ, బోండాలలోకి కానీ, వడల్లోకి కానీ దేంట్లోకైనా సూపర్గా సెట్ అయిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేశారంటే మీకే ఆ టేస్ట్ కానీ, ఆ టెక్స్చర్ కానీ అసలు ఎంత బాగొచ్చిందో అండి. తప్పకుండా మీరు ట్రై చేయడానికి ప్రయత్నించండి. ఇందుకోసం నేను ఒక 50 గ్రాముల వరకు పల్లీలను అయితే తీసుకున్నాను. ఈ పల్లీల్ని కూడా నేను హై ఫ్లేమ్ పెట్టి వేయించుకోవట్లేదండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకుంటున్నాను. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మనకి మాడిపోతాయి, పల్లీ లోపల వరకు వేగదు, లోపల కొంచెం పచ్చిగానే ఉంటుంది. ఇవి మనకి బాగా వేగితేనే మనకి పచ్చడికి ఆ స్మెల్ అంత బాగా వస్తుంది. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసి వేయించుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఇవి ముందు వేయించి పెట్టుకున్నాను, కానీ కొంచెం క్రిస్పీనెస్ కోసమని మళ్ళీ కొంచెం వేడి చేస్తున్నాను. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ కొంచెము వేడైన తర్వాత నేను ముందుగానే పచ్చిమిరపకాయలు కడిగి ఈ విధంగా చీల్చి పెట్టానండి. ఒకవేళ మనము పచ్చిమిరపకాయలు చీల్చకుండా అలాగే వేసామంటే అవి ఆయిల్లో వేగినప్పుడు ఆ ప్రెషర్కి పేలుతాయి. అందుకోసం ఇలా చీల్చి వేసుకుంటే మనకి మిర్చి అనేది పేలకుండా ఉంటాయండి. అప్పుడు ఆయిల్ అనేది మిర్చి లోపలికి కూడా వెళ్తుంది, లోపల కూడా బాగా క్రిస్పీగా అవుతున్నాయి. ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత మనకి మిర్చి అనేది కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. ఇప్పుడు మనకి మిర్చి అనేది బాగా వేగిపోయాయి. ఇలా వేయించుకున్న మిర్చి అనేది స్మెల్ చాలా బాగా వస్తుందండి. వీటిని మనము పక్కకు తీసేసుకుందాము. ఇదే ఆయిల్లో నేను ఒక 5 వరకు మీడియం సైజు టమోటాలను అయితే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. వీటిని కూడా బాగా మెత్తబడే వరకు మూత పెట్టుకొని మగ్గించుకున్నాము. కొంచెం మనకి టమోటా అనేది మెత్తబడింది కదండి, ఇంకా కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకుందాము. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఎప్పుడు కూరలు తిని తిని బోర్ కొట్టినా కొంచెం స్పైసీ తగలాలి అన్న ఇలా పచ్చళ్ళని అయితే ట్రై చేయాలి. ఈ టమోటాలలో నేను చిన్న సైజు నిమ్మకాయ ఎంత చింతపండునైతే యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా వేసి ఈ విధంగా ఫ్రై అయితే చేసుకుందాము. ఈ చింతపండు దాంట్లో ఎందుకు వేసానంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి టమోటాలలో బాగా మగ్గిపోతుంది, అందుకని నేను చింతపండుని యాడ్ చేశాను. మనకి ఆల్మోస్ట్ టమోటాలు అయితే కుక్ అయిపోయాయండి, చాలా మెత్తబడిపోయాయి. ఇంకా మనము స్టవ్ అయితే ఆపేసుకొని పచ్చడిని నూరేసుకుందాము. నేనైతే మిక్సీ పట్టట్లేదండి, రోట్లోనే నూరుతున్నాను. ఫస్ట్ నేను 2 స్పూన్స్ వరకు కల్లుప్పునైతే యాడ్ చేసుకున్నాను. కల్లుప్పు ఎందుకు యాడ్ చేసుకున్నానంటే మనం వేయించుకున్న నువ్వులు పల్లీలు అనేవి త్వరగా మెదిగిపోతాయి కల్లుప్పు వేసి ఇలా దంచామంటే. సాల్ట్ వేసామంటే అవేం త్వరగా మెదగవండి, ఎందుకంటే మనకి సాల్ట్ కూడా చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి ఆ గరుకుతనం అనేది వాటికి రాదు. ఫస్ట్ నువ్వులు వేసి దంచిన తర్వాత పల్లీలను కూడా వేసి దంచుతున్నాను. ఈ రెండు కూడా బాగా మెత్తగా అయ్యే వరకు మనం దంచుకోవాలి. ఇలా మనకి ఫైన్ పౌడర్ అయ్యే వరకు దంచుకుంటే సరిపోతుంది. ఇందులోనే మనం ముందు వేయించి పెట్టుకున్న మిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసి కచ్చా పచ్చాగా దంచుకుందాం. ఫస్ట్ దంచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దంచుకోండి, ఎందుకంటే అవి ఆయిల్లో వేగాయి కదా, ఆయిల్ అనేది మనకి పైకి చిట్లుతుంది. ఇందులోనే ఒక 4 వెల్లుల్లి రెమ్మలు, ఒక ఉల్లిపాయ కూడా ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసాను. ఉల్లిపాయ ముక్కలు అనేవి మనము పచ్చివే వేసుకోవాలి, ఆయిల్లో మగ్గించకూడదు. వెల్లుల్లి కానీ ఉల్లిపాయ కానీ అవి ఆయిల్లో మగ్గించినప్పుడు దాని ఫ్లేవర్ అంతా కోల్పోతుంది, మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది ఉండదు. పచ్చి వేసాము అంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ మనకి పంట కింద తగులుతుంది కదా, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే
మనం ముందు మగ్గించి పెట్టుకున్న టమోటాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి స్లోగా రుబ్బుకుందామండి. ఫాస్ట్గా రుబ్బామంటే చిట్లుతుంది. ఇలా కొంచెం టైం అయితే పడుతుంది మనం రుబ్బుకునేసరికి. టేస్టీగా తినాలంటే ఆ మాత్రం టైం అయితే కేటాయించాలి కదా. అప్పుడే మనం చేసే ఏ రెసిపీ అయినా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము ఈ రోటి పచ్చడిని ఒక బాక్స్లోకి అయితే తీసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియోస్ అనేవి మీ వరకు అయితే చేరుతాయి. ఇంకా ఆలస్యం ఎందుకు, వేడి అన్నంలో మనం చేసుకున్న ఈ రోటి పచ్చడిని వేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు మనం నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ముద్దలు తింటుంటే రోజు 2 ముద్దలు తినేవాళ్ళు కూడా 4 ముద్దలు తినాల్సిందే. నిజమండి, అంత బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చాలా సింపుల్ రెసిపీ అండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నువ్వులు పల్లీలతోటి చేసుకునేవి ఏది అయినా హెల్దీయే కదండి, అందులో ఇది ఒకటి అనుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.